హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ రంజిత్. సో ఈ రోజు నేను పుష్ప 2 మూవీ గురించి ఒక చిన్న ఒపీనియన్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చుంటే మన ఛానల్ని ఫాలో చేసుకోండి, అట్నే లైక్ చేసుకోండి బాస్. మీలో చాలా మందికి తెలిసిన తమిళనాడులో చూసారంటే చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మేము రెగ్యులర్గా తెలుగు మూవీస్ చూస్తూ ఉంటాము. సో ఇది ఫస్ట్ టైం నేను తెలుగులో వీడియో వేస్తున్నాను. ఎందుకంటే సో ఈ పుష్ప 2 మూవీ మామూలైన మూవీ కాదు. ఈ పుష్ప 2 మూవీలో వచ్చి చూసినట్టే నాకు కొంచెం అటాచ్మెంట్ జరిగింది. ఈ పుష్ప 2 మూవీలో కొన్ని సీన్స్ నాకు బాగా ఫీల్ అయింది. సో ఆ సీన్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి, మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఈ పుష్ప 2 మూవీ చూసారంటే తమిళ తెలుగుని చాలా లాంగ్వేజెస్లో తమిళనాడులో రిలీజ్ అయ్యింది. మేము తెలుగు లాంగ్వేజ్ని వెళ్ళి చూసాం, చాలా కనెక్ట్ ఉంది. ఎందుకంటే పుష్ప 1 మేము తెలుగులోనే చూసాం. చాలా తెలుగు మూవీస్ మేము తెలుగులోనే చూస్తాము. తమిళ్ మా లోకల్ లాంగ్వేజ్ ఉంటే కూడా మేము తెలుగులోనే చూస్తాం. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ ఆఫ్ ద మూవీ వచ్చి మాకు అప్పుడే బాగా ఫీల్ అవుతుంది. బేసిక్లీ ఐఎమ్ అల్లు అర్జున్ ఫ్యాన్ సిన్స్ మై కాలేజ్ డేస్. సో పుష్ప 1 చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యి పుష్ప 2 కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటాను. సో టిపికల్ అల్లు అర్జున్ మూవీ అని చెప్పొచ్చు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా బాగా ఎక్సైట్ అయి ఉంటారు. సో ఫ్రమ్ ఇంట్రో టు స్టంట్ టు డాన్స్ టు ఎవ్రీథింగ్ ఇస్ అ జామ్ ప్యాక్ అల్లు అర్జున్ మూవీ. సో అల్లు అర్జున్ హ్యాస్ జస్టిఫైడ్ టు పుష్ప పార్ట్ 2. ఆయన ఒక్కొక్క డాన్స్ మూవీలో చూసారంటే ఆ స్టైల్ తెచ్చింది, ఆ స్టంట్ లో సిగరెట్ చాలా విషయాలు దీంట్లో బాగుంది. దాన్ని మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. కానీ నేను మాట్లాడబోయే విషయం చూసారంటే ఆ గంగో రేణుక తల్లి అమ్మో ఆ సాంగ్ ఏం సాంగ్ ప్లస్ క్లైమాక్స్ స్టంట్ మీరందరూ ఖచ్చితంగా దాన్ని మిస్ చేయకుండా చూడాలి. ఆ స్టంట్ లో అల్లు అర్జున్ చేయిలు కాళ్ళు కట్టేస్తే కూడా ఆయన ఎట్టా వాళ్ళని ఫేస్ చేస్తారని చెప్పి సూపర్బ్ గా హీ జస్టిఫైడ్ దట్ క్లైమాక్స్ స్టంట్. జాతర సీను, ఆ జాతర వచ్చి చూసారంటే మాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే సో మా ఫోర్ ఫాదర్స్ సెవరల్ 100 years ago సెటిల్డ్ ఇన్ తమిళనాడు. సో వీ స్టిల్ ఫాలో దట్ గంగమ్మ జాతర. ఆ గంగమ్మ జాతర ఏదో ఉంటుంది, వాళ్ళు ఏదో ఆడవేషం వేస్తారు, ఏదో డ్యాన్స్ ఆడతారు, ఏదో అమ్మోరి అల్లికి వచ్చి అంబలి పోస్తారు, ఎంత ఉంటుంది. ఇవన్నీ మాకు చాలా కనెక్ట్ అయింది. ఆ గంగమ్మ జాతర చూసారంటే మా ఊర్లో కూడా చాలా తెలుగు వాళ్ళు ఉన్నాము. సో మా ఊర్లో కూడా గంగమ్మ జాతర ఎవ్రీ ఇయర్ మేము ఫాలో చేస్తూ ఉంటాము. కానీ ఈ మూవీలో ఆ సాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎంత ఒక ఫీల్ అయిందంటే మీరే చూడొచ్చు. చాలా మందికి థియేటర్లో వచ్చి ఆ పరవశం చెప్తారు. సో గాట్ మెస్మరైజ్డ్ బై దట్ సాంగ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు వాళ్ళకి దేవుడు వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. సేమ్ థింగ్ నాకు చాలా గూస్ బంప్ వచ్చేసింది ఆ మూవీలో. ఎస్పెషల్లీ ఆ సాంగ్ చూసారంటే ఆ స్టంట్, ఆ లుక్ అల్లు అర్జున్ గారికి పక్కా సూట్ అయింది ఆ గంగమ్మ జాతర తల్లి. సో గంగమ్మ జాతర తల్లి చూసారంటే ఆ మాతంగి వేషం వేసుకొని వస్తారు. దాంతో ఆ గంగమ్మ జాతరకి చూసారంటే ఒక చిన్న స్టోరీ ఉందండి, అదే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ గంగమ్మ జాతర ఇన్ టు అ లైమ్ లైట్. సో ఇది ఒక మామూలుగా కామెడీ చిత్రాలాగా లేకుండా ఏదో ఒక మామూలుగా కామెడీగా పాస్ చేయకుండా ఒక సీరియస్గా మన హిందూ కల్చర్ని మన యాన్సిస్టర్స్ కల్చర్ని తెచ్చి స్క్రీన్లో ఇంత గ్రాండ్గా ఆయన ఒక పెద్ద స్టార్గా ఉన్నా కూడా ఈ గంగమ్మ జాతరలో ఈ గంగమ్మ సీన్ కోసం వచ్చి ఆయన ఒక ఆర్డర్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. ఈ జస్టిఫైడ్ ఈ లిటరలీ నైల్డ్ ద సీన్. సో ఒక్కొక్కరు థియేటర్లో వెళ్ళి ఆ గంగో రేణుక తల్లి ఆ సాంగ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ వస్తుంది. గంగమ్మ తల్లి చాలా మంది తెలియవచ్చు. గంగమ్మ తల్లి అయితే ఒక కాళీ అన్నమాట. సో మనకి చాలా తల్లిలు ఉంటారు, దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ తల్లి గంగమ్మ తల్లి. ఈ తిరుపతి చాలా పవర్ఫుల్ అనమాట. సో రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ గంగమ్మ తల్లి గురించి ఆల్రెడీ తెలిసిండొచ్చు. రాయలసీమలో మొత్తం కాదండి, తమిళనాడులో చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా ఊర్లు ఉన్నాయి, అక్కడ ఫుల్ తెలుగు పీపుల్స్ ఉన్నారు. స్టిల్ డేటు వాళ్ళు వచ్చి గంగమ్మ జాతరని ఫాలో చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ మా ఊరు ఉంది. మా ఊరు గంగమ్మ తల్లి జాతర వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూసుకోండి. సో ఇది ఒక ట్రెడిషన్, మా యాన్సిస్టర్స్ ఫాలో అవుతున్నారు, టిల్ మీ ఫాలో అవుతున్నాం. బిఫోర్ దిస్ పుష్ప 2 మూవీ ఏదో ఒక నార్మల్ జాతరలాగా ఫీల్ అయింది. కానీ సాంగ్ వచ్చిన తర్వాత ఆ గంగమ్మ జాతర వచ్చి ఎంత పవర్ఫుల్ అని వచ్చి ఒక ఇంటర్నల్ గా వాళ్ళకి ఫీల్ అయ్యింది. ఆ జాతరని ఇంతకు ముందుగా మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే, ఆ జాతరలు మీరు చూసింటేనే మీకు ఆ ఫీల్ వస్తుందండి. గంగమ్మ తల్లి ఎవరంటే మన తిరుపతి బాలాజీ స్వామి గారిని చెల్లెలు అని చెప్తారు. సో గంగమ్మ తల్లిని వచ్చి చూసారంటే ఆడ ఉండే జనాలు వచ్చి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు వచ్చి చూసారంటే ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్క మనిషిని స్పెసిఫిక్ గా ఆడవాళ్ళని వచ్చి చాలా వచ్చి టెర్రరైజ్ చేసేవాడు, చాలా ఏడిపించేవాడు. గంగమ్మ తల్లి వెళ్ళి ఆ రాక్షసుడిని చంపి చూసారంటే వాళ్ళ పరువు కాపాడి వాళ్ళు ఒక ముఖ్యమైన తల్లిగా వచ్చి
సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ముఖ్యమైన దేవుడుగా వచ్చి గంగమ్మ తల్లి ఉంది. సో ఆవుని ప్రతి ఒక్క సంవత్సరం ఆడుండే జనాలు వచ్చి జాతర చేసి ఆవుని వచ్చి చూస్తే మొక్కుతారు. స్పెసిఫిక్లీ చూసారంటే ప్రతి సంవత్సరం మే నెల గంగమ్మ జాతర చేస్తారు. మే నెల టిపికల్ సమ్మర్ సీజన్ అండి. సో మా ఊర్లో కూడా ఎప్పుడైనా గంగమ్మ జాతర చేస్తేనే సమ్మర్ సీజన్లో చేస్తారు. గంగమ్మ జాతర చేసేటప్పుడు ఆ గెరికెత్తి తల్ల పెట్టిందే వర్షం కురుస్తుందండి. ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకటి ఆ రోజు లేకపోయినా గెరిగి పెట్టేటప్పుడు లేకపోయినా ఆ రోజు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. నా యాన్సిస్టర్స్ చాలా మందిలో వర్షం లేదంటే గంగమ్మ జాతర చేసేవాళ్ళు. సో గంగమ్మ జాతర టిపికలీ ఈ సెలబ్రేటెడ్ ఇన్ మే మంత్ ఇన్ రాయలసీమ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు యాజ్ వెల్. మగవాళ్ళు ఈ జాతరలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ మగవాళ్ళు అందరూ ఆడవేషం కట్టి వాళ్ళు పెయింట్ చేసుకొని వాళ్ళు ఆడవాళ్ళు చేసుకుని ఆ వస్త్రాలని వేసుకొని డ్యాన్స్ చేస్తారు, ఆ గంగమ్మ పాటలకి ఆడతారు. వాళ్ళు మగవాళ్ళుగా ఉండి కూడా ఆడవేషం కట్టి ఆమెకి ఫుల్గా సరెండర్ అయ్యి ఆమెకి సమర్పణం చేస్తారు. ఇది మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ వచ్చి ఒకప్పుడు మన ఫ్యామిలీ నుంచి చాలా మందిలో గంగమ్మ వేషం కడతారు. సో ఇది ఆడవాళ్ళు వేషం మాత్రం కాదంటే ఇంకా చాలా వేషాలు వేస్తారు. దాంట్లో స్పెసిఫిక్గా వచ్చి అమ్మవారు గారు వేషం వేస్తారు. గంగమ్మ జాతరలో ఆడవాళ్ళు వేషం వేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారు చేసిన సీన్ తర్వాత అది మనకు లిటరల్లీ గూస్ బంప్ ఇచ్చింది. దాని ఇంపార్టెన్స్ గురించి ఈ మూవీ తర్వాత మేము వెళ్ళి తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ అది మీకు షేర్ చేసుకుంటున్నాం. అల్లు అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ గంగమ్మ జాతరలో ఆయన ఆడవేషం వేసుకొని ఈ ఒక ట్రెడిషన్ని చాలా ఇయర్స్గా ఫాలో చేసి ఈ ట్రెడిషన్ని ఆయన స్క్రీన్లో తెచ్చి పోర్ట్రే చేసిన విధం చూసినారంటే చాలా గూస్ బంప్స్ వచ్చింది. దాన్ని ఒక హై పిచ్లో ఆయన పోర్ట్రే చేశారు. ఈ ట్రెడిషన్ని వచ్చి చాలా దిక్కడ వచ్చి ఈ ట్రెడిషన్స్ వచ్చి ఆగిపోయి ఉండేది. సో కానీ ఈ మూవీ తర్వాత ఈ ట్రెడిషన్స్ అంతా మళ్ళీ ఫాలో అవుతాయని ఒక నమ్మకం ఉంది. యాజ్ అ హిందూ అండ్ యాజ్ అ తెలుగు ట్రెడిషన్ వీ ఫాలో దట్ గంగమ్మ జాతర. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ గైస్. పుష్ప 2 పుష్ప అంటే బ్రాండ్ ఇదంతా దాటి పుష్ప 2 వచ్చేసారంటే మన ట్రెడిషన్ని ఒక హై లెవెల్కి తీసుకెళ్లారండి. సో మెయిన్గా చూసారంటే ఆడవాళ్ళ మీద చెయ్యి పెడితే రప్పరప్పగా నరుగుతాను అని చెప్పి ఆ ఫైనల్ సీన్లో చాలా గూస్ బంప్స్ వచ్చింది. హీ లిటరలీ పేడ్ ట్రిబ్యూట్ టు అవర్ గంగో తల్లి. ఆ సాంగ్ ఏంటంటే నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వచ్చింది. సో అది చాలా యూట్యూబ్స్లో మూవీ రిలీజ్కి ముందుగా లేదు. సో డైరెక్ట్గా మూవీలో చూసిన తర్వాతనే మాకు అది ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో లిటరల్లీ ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ గారు మన ట్రెడిషన్ గంగమ్మ తల్లి జాతరకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చారని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు వన్ మోర్ టైం. మీకు ఈ వీడియో నచ్చుంటే మర్చిపోకుండా లైక్ బటన్ నొక్కేసుకోండి. మన ఛానల్ని అట్నే ఫాలో చేసుకోండి. మళ్ళీ ఒక విషయం, ఇది నా ఛానల్లో ఉండే మొత్తం వీడియోస్ తమిళ్నే ఉంటాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ నేను కొంచెం తెలుగులో పోస్ట్ చేయను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్గా ఉంటే, మీరు ఒకవేళ పుష్ప 2 ఫ్యాన్గా ఉంటే, తెలుగు వాళ్ళగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో దట్ ఈ వీడియో ఈ జాతర గురించి అందరూ తెలుసుకోవచ్చు. సో మర్చిపోకుండా మన ఛానల్కి లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. బాయ్.